ఆర్సీబీ జట్టు దరిద్రం ఏందో గానీ ఆ జట్టులో ఎంత పెద్ద ఆటగాళ్ళు ఉన్నా ఎన్ని కోట్లు పెట్టి కొన్నా సరే ఆ జట్టులోకి వచ్చేసరికి ఆ ప్లేయర్ ఫామ్ కోల్పోవడం జరుగుతుంది. కానీ అదే ప్లేయర్ ఆర్సీబీ జట్టులో పర్ఫామ్ చేయకపోయినా వేరే జట్టులోకి వెళ్తే మాత్రం ఆ ప్లేయర్స్ మాత్రం దుమ్ము రేపుతారు, బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ. అలా నలుగురు పేర్లు అయితే ఒకప్పుడు ఆర్సీబీలో ఉండి ఆర్సీబీకి బ్యాడ్ లక్ ప్లేయర్లుగా మారారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ సీజన్ లో తుర్ముఖాన్ ప్లేయర్స్ అయ్యారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఐపీఎల్లో ఆర్సీబీ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఓడిపోయి కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ చెన్నైతో మొదలుపెట్టిన మ్యాచ్ లో బెంగళూరు వేదికగా జరిగిన హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లో కూడా ఓడిపోతూ వస్తున్నారు ఇప్పటి వరకు 2024 ఐపీఎల్ సీజన్ లో. ఇక ఆర్సీబీ అన్లక్కీ ప్లేయర్స్ విషయానికి వస్తే నెంబర్ 1 శివం డుబే. ఆర్సీబీలో ఒక అనామకుడు ప్లేయర్ గా ఉన్న శివం డుబే చెన్నైకి మారిన తర్వాత హార్డ్ హిట్టర్ అయ్యాడు. అలాగే టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. తన ఆట తీరు కూడా గమనీయంగా పెంచుకుంటూనే పోతున్నాడు. కానీ ఒకప్పుడు ఆర్సీబీలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఛాన్సెస్ అయితే ఇతనికి రాలేదు. అండ్ అలాగే అంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు అనుకోండి ఆర్సీబీ తరపున. నెంబర్ 2 హెన్రీ క్లార్సన్. ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కూడా ఒకప్పుడు ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. బహుశా ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ కేవలం 50 లక్షలకే ఆర్సీబీ జట్టు 2019లో కర్ల్సన్ ను దక్కించుకుంది. అప్పుడు పెద్దగా రాణించలేదు. కట్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ తరపున కార్ల్సన్ అయితే దుమ్ము లేపుతున్నాడు ఒక ఫినిషర్ గా. డెత్ ఓవర్స్ లో కార్ల్సన్ కి బౌలింగ్ వేయాలి అనుకుంటే ఉచ్చ పోసుకుంటున్నారు కార్ల్సన్ బ్యాటింగ్ చూసి. నెంబర్ 3 ఆశిష్ నెహ్రా. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్. కొంతకాలం ఆర్సీబీ టీంలో ఉన్న దరిద్రమే వెంటాడింది గానీ పెద్దగా రాణించింది మాత్రం ఏమీ లేదు. ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు హెడ్ కోచ్ గా మారి ఐపీఎల్ ను శాసిస్తున్నాడు. ఆ జట్టు ఐపీఎల్ 2020 సీజన్ లో ఛాంపియన్ గా నిలిపాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ లో కూడా ఆ జట్టును రన్నర్ అప్ గా నిలిచి తమ జట్టును అజేయంగా ఈ సీజన్ లో కూడా ముందుకు తీసుకుపోతున్నాడు. నెంబర్ 4 ట్రావిస్ హెడ్. ఒకప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ కూడా ఆర్సీబీ జట్టులోనే సభ్యుడు. 2016-2017 సీజన్ లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు రాణించలేదు, కానీ ఇప్పుడు హైదరాబాద్ తరపున దుమ్ము లేపుతున్నాడు. ఇలా ఆర్సీబీకి చెందిన 4 మాజీ ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ ను శాసిస్తున్నారు. కానీ ఆర్సీబీ టీంలో మాత్రం ఇప్పుడు ఎంతో పెద్ద స్టార్ ఆటగాళ్లు ఉన్నా సరే వాళ్ళు ఆ జట్టులో రాణించలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి గైస్. మరి ఆర్సీబీ టీం ఎప్పుడు సక్సెస్ఫుల్ గా రాణిస్తుందో కూడా కింద కమెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.